ఒకరోజు రవి వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు, అరే రవి, నువ్వు పొద్దున్నే లెగాలి, 4 గంటలకి రైల్వే స్టేషన్కి వెళ్ళి మామయ్య వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని తీసుకురావాలి అని చెప్పారు. అందుకు రవి, ఊరుకోనన్న పిచ్చోడవా ఏంటి, పొద్దున్న 4కి లెగటం ఏంటి, అది కూడా మామయ్య వస్తున్నాడు, ఓ పని చేయమను, బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంటే మన ఇంటికి 100 రూపాయలు తీసుకుంటారు, ఎక్కి ఆటోలో ఎక్కొచ్చేమను, దానికోసం నిద్రపాటు చేసుకోవడం ఎందుకు దండగా అని చెప్పి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాడు. ఇప్పుడు అదే రవికి వాళ్ళ నాన్నగారు తర్వాత ఒక వారం తర్వాత, అరే రవి, నువ్వు 4 గంటలకు లెగాలరా, ఎందుకంటే మీ అత్తయ్య వాళ్ళ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయిని నువ్వు తీసుకొని రావాలి అంటారు. రవి వాళ్ళ అత్తయ్య వాళ్ళ అమ్మాయి చాలా అందమైన అమ్మాయి. రవి వెంటనే, సరే డాడీ, 4ంటికి ఎందుకు, నేను 3:30కి లెగుస్తానని చెప్పేసి అలారం పెట్టేసుకుని 4ంటికి వెళ్ళి వాళ్ళ మరదలను తీసుకొచ్చేస్తాను. 4 గంటల ట్రైన్ సేమ్, వచ్చిన చుట్టాలు సేమ్, కాకపోతే రెండోసారి వచ్చింది అందమైన అమ్మాయి, మొదటిసారి వచ్చింది ముసలి అంకుల్. ఈ స్టోరీలో నీతి ఏంటో తెలుసా, అందమైన అమ్మాయి వచ్చింది కాబట్టి పొద్దున్న 4 గంటలు లెగ్సి తీసుకొచ్చాడు. అదే అంకుల్ వస్తే ఇంట్రెస్ట్ చూపించలేదు. నీ లక్ష్యం కూడా అంతే. నీ లక్ష్యం అందమైన అమ్మాయి లాంటి అద్భుతమైన లక్ష్యం అయితే ఎవరు నిన్ను 4 గంటలకు లేపక్కర్లేదు, నువ్వే లెగుస్తావు, నువ్వే కష్టపడతావు, నువ్వే సాధిస్తావు. నీ లక్ష్యం అందంగా లేకపోతే నీకు సెల్ఫ్ మోటివేషన్ రాదు. కాబట్టి నువ్వు పెట్టుకునే లక్ష్యం నీకు ఎంత అద్భుతంగా కనపడాలంటే ఈ ప్రపంచంలో అంతకు మించిన అందమైన అమ్మాయి లేదు అన్నట్టుగా నీకు కనపడాలి. అప్పుడు నీ లక్ష్యాన్ని ఎవరు చెప్పకుండానే నువ్వు సాధిస్తావు. నీ లక్ష్యాన్ని అంత అద్భుతంగా నువ్వు తీర్చిదిద్దుకోగలగాలి. నీ లక్ష్యాన్ని నువ్వు రీడిఫైన్ చేసుకోగలగాలి. నీ లక్ష్యం ఏంటి, నువ్వేం సాధించాలనుకుంటున్నావు, ఎస్ నా లక్ష్యం ఇది, నేను లైఫ్లో ఇది అవ్వాలనుకుంటున్నాను, అది అయితే దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అది అయితే నువ్వు అది సాధిస్తే దానివల్ల నీకు, నీ కుటుంబానికి, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి జరిగే మంచి ఏంటి అన్న అద్భుతమైన ప్రపంచాన్ని నువ్వు ఊహించుకున్న రోజు నీ లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి కసి, ఆ ప్రేరణ మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి మిత్రమా, ఫస్ట్ నీ లక్ష్యాన్ని సెట్ చేసుకో, దాన్ని అందంగా తీర్చిదిద్దుకో, పాజిటివ్ ఇంటెంట్ని క్రియేట్ చేసుకో. ఆ లక్ష్యం ఎంత చిన్నదైనా ఉండొచ్చు, ఎంత ఉన్నతమైనదైనా ఉండొచ్చు, దాన్ని నువ్వు ఎంత అందంగా చూడగలిగితే, దాన్ని నువ్వు ఎంత అందంగా ఊహించుకోగలిగితే అంత త్వరగా, అంత అందంగా నీ జర్నీ ఉంటుంది, నీ విజయం కూడా ఉంటుంది. లక్ష్యాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఏదో పెట్టుకున్నాలే, ఆ మూమెంట్లో ఏదో అనుకున్నాలే, చేద్దాంలే, చూద్దాంలే అనుకుంటే వర్కౌట్ అవ్వదు మిత్రమా. నువ్వు ఖచ్చితంగా దాన్ని రీడిఫైన్ చేసుకోగలగాలి. మిత్రమా, లక్ష్యం ఎంత అందంగా ఉంటే ఆ లక్ష్యానికి నువ్వు చేరుకునే ప్రయాణం కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా, ఉన్నతమైన అల్పమైన, నువ్వు దాన్ని ఎలా విజువలైజ్ చేసుకుంటావో అదే నీ సక్సెస్కి మొదటి మెట్టు. నువ్వు పెట్టుకున్న లక్ష్యం సాధిస్తే నీకేంటి, అసలు నువ్వు ఆ లక్ష్యం పెట్టుకోవడానికి గల కారణాలేంటి, వాటిని కంటిన్యూస్గా నెమరు వేసుకుంటూ నీ బ్రెయిన్లో 24 గంటలు ఆ లక్ష్యానికి సంబంధించిన థాట్స్ నడుస్తూ ఉండాలి. ఆ లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత నువ్వు ఆ గెలుపు, ఏ విజయ దర్పం అయితే నీలో వస్తుందో అది ప్రతి క్షణం ఆలోచించుకుంటూ ఉండాలి. అప్పుడు నీ లక్ష్యం వైపు నీ అడుగులు ఆటోమేటిక్గా పడతాయి. నీకు తెలియకుండానే నువ్వు నీ లక్ష్యాన్ని సగం చేరుకుంటావు. మిగతాదంతా కూడా నీకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది, నువ్వు ఖచ్చితంగా సాధించగలుగుతావు. కాబట్టి లక్ష్యాన్ని నిర్దేశించుకో, దాన్ని అందంగా తీర్చిదిద్దుకో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని సాధించడం వల్ల నీలో వచ్చే మార్పు ఏంటి, నీ కుటుంబంలో వచ్చే మార్పు ఏంటి, అది ఆర్థికంగా కావచ్చు, వేరే ఏ అంశం పరంగా అయినా సరే, దానివల్ల నీకు వచ్చేటువంటి డిఫరెన్స్ ఏంటి అనేది నువ్వు విజువలైజ్ చేసుకున్నప్పుడు, ఆ విజువలైజేషన్ టెక్నిక్ నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు ఆ లక్ష్యాన్ని ఛేదించాలన్నటువంటి కసి డబల్ అయిపోద్ది. సో మిత్రమా, ఒక లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యాన్ని అద్భుతంగా మార్చుకో, ఆ లక్ష్యం వల్ల వచ్చే ప్రతిఫలాన్ని నువ్వు ఊహించుకో. విజువలైజ్ యువర్ సక్సెస్. ఖచ్చితంగా 50% ఆఫ్ యువర్ జర్నీ ఈజ్ కంప్లీటెడ్. మిగతా 50% సెల్ఫ్ మోటివేషన్ అదే వస్తుంది ఆటోమేటిక్గా. నీ లక్ష్యం నువ్వు సాధించే ఆ డైరెక్షన్ని నిర్దేశిస్తుంది. అది అందమైన అమ్మాయిలాగా అయినప్పుడు మాత్రమే. సో మిత్రమా, ఈరోజు డిసైడ్ చేసుకో, నీ లక్ష్యం ఏంటో ఫిక్స్ చేసుకో. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గం దానంతటా అదే ఆటోమేటిక్గా నిన్ను వెంటాడి వస్తుంది.